మక్రాన్ కోస్ట్ దగ్గర క్యాపిటల్ సిటీ పెడతాయి. అంటే ఇరాన్లోని సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాన్ మక్రాన్ రీజియన్లో క్యాపిటల్ సిటీ పెడితే రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి సెక్యూరిటీ థ్రెట్ కావచ్చు, రెండోది అతి ముఖ్యమైనది ఈ ప్రాంతం ఏదైతే మక్రాన్ కోస్ట్ ఉందో అది ఇరాన్లోకెల్లా చాలా అండర్ డెవలప్డ్, అసలు అభివృద్ధికి నోచుకోని ప్రాంతం అనమాట. అక్కడ నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నా సరే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ జరగలేదు. దాంతోపాటు ఇరాన్ ఎకానమీ అనేది ఇప్పుడు మనం చూస్తే అమెరికా ఆంక్షలతో ఇతరత్ర ఆంక్షలతో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈ టైంలో ఇరాన్ కొత్త క్యాపిటల్ సిటీ కట్టడం అంటే అది ఇరాన్ ఓవర్ స్ట్రెచ్ అవడం ఇరాన్కి అంత ఈజీ అయిన పని అయితే కాదనమాట. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా దేశాలు కొత్త క్యాపిటల్స్ నిర్మించుకుంటున్నాయి. ఉదాహరణకి ఇండోనేషియా నుసంతరా అని చెప్పి కొత్త క్యాపిటల్ నిర్మించుకుంటుంది. ఈజిప్ట్ కూడా కొత్త క్యాపిటల్ సిటీ నిర్మించుకుంటుంది. దాంతోపాటు సౌదీ అరేబియా నియోమ్ సిటీ అని తీసుకొస్తుంది అనమాట. ఇకపోతే భారతదేశంలో మనం చూస్తే న్యూఢిల్లీ, మనకు తెలుసు మన రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది న్యూఢిల్లీ. కానీ న్యూఢిల్లీలో విపరీతమైన ఎయిర్ పొల్యూషన్ అనమాట. ఒక ఐడియా చాలా మందిలో వస్తుంది. ఇండియా కూడా కేవలం న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీగా పూర్తి స్థాయిలో అన్ని హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, దాంతోపాటు ఎంబసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎందుకు ఉండాలి? మన క్యాపిటల్ కూడా కాస్త డీసెంట్రలైజ్ చేసుకోవడం లేదా సౌత్ ఇండియాకి తరలించుకోవడం చేసుకోవచ్చు కదా. దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ కంజెషన్స్ కావచ్చు, సెక్యూరిటీ థ్రెట్ కావచ్చు, ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, వీటిలో చాలా విషయాల్లో చాలా సమస్యలకి ఇది ఒక సొల్యూషన్ కదా అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.